రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చెన్నైకు వెళ్లబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేపు చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు నేతల అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చెన్నైకు వెళ్లబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేపు చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు నేతల అఖిలపక్ష సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతను వహిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. ఇటు కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించి తాను కూడా పాల్గొంటాను, ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటాను, ఏదైతే ప్రెజెంట్ జరుగుతుందో అది సౌత్ ఇండియాపై కావాలనే సెంటర్ చేస్తున్న ఇదే తప్పు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవాలి. ప్రెజెంట్ అయితే ఆయన మరి కాసేపట్లో చెన్నైకు వెళ్లబోతున్నారు. అక్కడ జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేపు ఈ సమావేశం అయితే జరగబోతోంది. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు నేతల అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి చెన్నైకు బయలుదేరుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇటు రేపు తమిళనాడులో జరగబోయే అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? ఈ సమావేశం ఎలా జరగబోతోంది అనుకోవాలి? అంటే సౌత్ ఇండియాలో ముఖ్యంగా స్టాలిన్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరుగుతుంది. రేపు జరిగే మీటింగ్ లో కూడా డీలిమిటేషన్ సంబంధించిన ప్రధాన మీటింగ్. ఎందుకంటే డీలిమిటేషన్ పైన జనాభా ప్రాతిపాదిక పైనే సీట్ల కేటాయింపు జరుగుతుందని ఇప్పటికే బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నిర్ణయం చేసింది. కానీ 1975 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే డిమాండ్ ను కూడా పునరుద్ఘాటిస్తున్నారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చూస్తే కనుక నార్త్ ఇండియాలో కూడా జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్నారు, వాళ్ళ సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఇక సౌత్ ఇండియా నుంచి కూడా ఏ వ్యక్తి కూడా భవిష్యత్తులో పీఎం అయ్యే అవకాశం లేదు. డామినేషన్ అంతా కూడా నార్త్ ఇండియాలో ఉంటుంది. సో దీన్ని పూర్తిగా సౌత్ ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రులందరూ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, సో 4 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, అలాగే సౌత్ ఇండియాలో ఉన్న మిగతా ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఈ భారీ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మీటింగ్ తదుపరి ఒక మెమోరాండం కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఒక ఇష్యూని కావచ్చు ఖచ్చితంగా పీఎం ముందు, మోడీ ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అనగదొక్కే వ్యవహారం అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య రెగ్యులర్ గా వ్యాఖ్యానిస్తున్నాడు. అంటే సౌత్ ఇండియా రాష్ట్రాలకు సంబంధించిన నేతలను ఎవరిని కూడా పీఎం పీఠం ఎక్కించకుండా, అధికారం రానియకుండా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ఇలా అంటే ఈ డీలిమిటేషన్ తెరపైకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా 1975 ఏదైతే ఉందో అదే జనాభా ప్రాతిపాదిక పైన కూడా సీట్లు పెంపుదల జరగాలి. సీట్ల పెంపుదల జరుగుతూనే సౌత్ ఇండియా కూడా న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ సీట్ల పెంపుదల కనుక 1975 తీసుకోకుండా ఇప్పటి డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మాత్రం భారీ ఎత్తున సౌత్ ఇండియాలో ఉన్న ప్రజలు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. సౌత్ ఇండియాలో ఉన్న లీడర్లు కూడా భారతదేశంలో గుర్తింపు లేకుండా పోతుందని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. దీంతో తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం చెన్నైకి బయలుదేరి వెళ్లారు. రేపు జరిగే ముఖ్యమంత్రుల సమావేశం కావచ్చు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొని వీళ్ళకి సంబంధించిన ఏదైతే డీలిమిటేషన్ సంబంధించిన వీళ్ళది ఎవరైతే చెప్పే అవకాశం ఉందో అక్కడ కూడా చెప్పే అవకాశం ఉంది. స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో రేవంత్ రెడ్డి కానీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కానీ, కేరళ సీఎం విజయ్ కుమార్, అంటే వీళ్ళందరూ కూడా, సో వీళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి వీళ్ళందరూ ఒక నిర్ణయాత్మకమైన ధోరణి తీసుకొని తదుపరి సీఎంను కలిసే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ తీసుకునే స్టెప్ ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించి తదుపరి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భారతదేశంలో ఉన్న మిగతా ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారో, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కావచ్చు, మిగతా స్టేట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైన తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి డీలిమిటేషన్ అనేది ఒక ప్రాతిపాదిక పైన ఒక సమన్వయం జరిగే చూడాలని చెప్పి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నగేష్.